ఆక్రోశంతో రఘురామకృష్ణంరాజు మతాల మధ్య గొడవలు పెడుతున్నారని జై పార్టీ అధ్యక్షుడు జడెస్ శ్రవణ్ కుమార్ ఆరోపించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులోని గొంతేరమ్మ ఆలయాన్ని అన్యాయంగా కూల్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్యాంకులని ముంచిన డబ్బులతో ఏం చేయాలో తెలియక మతాల మధ్య తగాదులు పెడుతున్నారని, స్థలంపై సుప్రీంకోర్టు ఆదేశాలు రఘురామకృష్ణంరాజుకు చెంపపెట్టు లాంటిదని మండిపడ్డారు. స్పీకర్ ఆ డిప్యూటీ స్పీకర్ మన దురదృష్టమో అదృష్టమో నాకైతే తెలియదు, కానీ మా మంచి మిత్రులు చాలా సందర్భాల్లో ఒకరి అభిప్రాయాన్ని ఒకరు గౌరవించుకున్నాం, ఒకరి అభిప్రాయాలను ఒకరు పంచుకున్నాం. ఎంతో స్నేహంగా ఉండేటువంటి ఒక ప్రజాస్వామ్యవాది, చట్టం చదవకపోయినా చట్టం పట్ల పూర్తి అవగాహన ఉన్నటువంటి, సరే బ్యాంకులను బ్యాంకుల్ని మోసం చేసి వేల కోట్లు దోచుకున్నాడని ఆరోపణలు ఉన్నప్పటికీ ఆ ఆరోపణలు పూర్తి స్థాయిలో నిజం అయ్యేంత వరకు ఆయన ముద్దాయి మాత్రమే తప్ప దోషి అయితే కాదు కదా. అలాంటి వ్యక్తికి ఒక ఉన్నతమైనటువంటి పదవి డిప్యూటీ స్పీకర్. డిప్యూటీ స్పీకర్ పదవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక శాసనసభలో 175 మంది ఎమ్మెల్యేలని ఇంక్లూడింగ్ ముఖ్యమంత్రితో సహా మీరు మాట్లాడండి, మీరు మాట్లాడద్దు, మీరు కరెక్ట్ చట్టం చేశారు, చట్టం చేయలేదు, దీంట్లో సరిగ్గా లేదు, దీంట్లో సరిగ్గా ఉందని చెప్పగలిగినటువంటి ఒక అత్యున్నతమైనటువంటి అధికారం ఉన్నటువంటి ఒక డిప్యూటీ స్పీకర్ ఈరోజు మతి భ్రమించి ఏం మాట్లాడుతున్నారో అర్థం కాక, ఏం చేస్తున్నారో అర్థం కాక, ఏ కులం మీద, ఏ మతం మీద, ఏ సంప్రదాయం మీద, ఏ ప్రాంతం మీద దాడి చేస్తున్నామో అర్థం కాక ఆ స్పీకర్